హాయ్ గైస్, ఈరోజు వీడియో ఏంటంటే డీజే ఉంది కదా, ఈరోజు వినాయకుని నిమజ్జనం కాబట్టి అందరూ డాన్స్ చేస్తారు అన్నట్టు. ఈ వీడియో మొత్తం డీజే కాడ డాన్స్ చేసేది మాత్రమే ఉంటది, చూసేయండి. డీజే అచ్చుడు ఆలస్యం లేదు, పిల్లల దూడురు ఎట్లా జామ అయ్యారో. ఫస్ట్ పిల్లల రాజ్యం, తర్వాత పెద్దల రాజ్యం. డీజే కాడ ఎవరున్నా లేకున్నా గానీ నా కొడుకు కుమారస్వామి మాత్రం ఫస్ట్ ఉంటాడు. ఎప్పుడెప్పుడు పాట ఎత్తారా, ఎప్పుడెప్పుడు ఎగురుదామని ఎట్లా అవుతారు ఊడు ఒకసారి. ఏడువేనా మావాడే ఫస్ట్ పోని. అమ్మ డ్యాన్స్ వేయమంటేనేమో వేయేది, కానీ అందరికంటే ముందైతే ఉంటది. ఏమంటే తెలుసా, మళ్ళా ఎత్త ఆగురా, టెన్షన్ పడకు, ఎత్త కదా చూడు అని అంటది. అబ్బా రంజిత్ బలి నేర్చుకున్నాడు ఏంది ట్రాక్టర్ అని అనుకునే లోపే ఆడపక్క జరిగిండు, ఇంకొకరికి ఇచ్చాడు. వెనక వెనక అందరు ఏమన్నారు, పిల్లలు ఉంటారు. ఇప్పుడు అందరు అక్కడ ఎందుకు ఉన్నారంటే ఒక గ్రూప్ ఫోటో దిగుదామని. అయితే ఇంకా తమ్ముల కోసం వెయిట్ చేస్తే వాళ్ళేమో వస్తలేరు. ఇక ఒక్కొక్కరు వచ్చిన కొద్ది అయితే వాళ్ళతో దిగుతాం మేము. ఇప్పటికీ లేట్ అవుతుంది కాబట్టి మేమైతే దిగుతున్నాం. ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనుకో, సగం మంది దొరకరు, అందరూ బయటకు వెళ్తారు కాబట్టి ఇప్పుడైతే దిగుతున్నాం. జానున్న నవ్య ఇక్కడ డాన్స్ చేసినట్టు వేసిర్రు, నన్ను ఊసి లోపల కురికిర్రు. నేను ఇడిచి పెడతాను వాళ్ళని. మా చిన్న పిన్ని డాన్స్ ఎత్తుంది కదా, ఈ పిన్ని ముందుకు వస్తేనే అందరు వస్తారు, లేకపోతే అప్పటిదాకా అందరు భయపడతారు. అలా చిన్న చిన్న డాన్స్ ఎత్తుందని అమ్మ ఎంత సంతోషపడుతుంది చూడరు. మా కుమారస్వామి చూడండి ఎట్లా కోపంగా చూస్తుండో. అంటే ఎందుకు అట్లా చూస్తుండ అంటే, నేను నేర్పించిన స్టెప్పులు ఏంటి, మీరు ఎత్తున్న స్టెప్పులు ఏంటి, నేను నేర్పించిన డాన్స్ మొత్తం ఆగం చేసిరని చూస్తుండు. ఇక్కడ సాగరు, జాను, మా బేబీ, గణేష్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇక్కడ ఏం చేస్తారు అంటే డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు అన్నట్టు. అది ఏ పాట మీద అంటే అమ్మ కొత్త పాట పాడింది అన్నట్టు, ఆ పాట మీదనే డాన్స్ నేర్చుకుంటారు. అమ్మ పాట ఒక 2-3 days లో వచ్చేస్తుంది, చూడుర్రి. దొరికిన బండారి ఓ మా ఇంటికి వచ్చింది, గంగమ్మ దిగి వచ్చ చిలుకైలి కోసం. మా పిన్ని చూసిర్రా, అచ్చచ్చి కూర్చొని కథం తలకాయ పట్టుకున్నది. అసలు ఎందుకు పట్టుకున్నదో అర్థం అవుతుందా? ఎందుకంటే అలసిపోయి కాదు, అసలు నన్ను డాన్స్ వేయనిత్తలేరు, నాకు నచ్చిన పాట పెడతలేరు అని చెప్పని తలకాయ పట్టుకుంది. అయిపోయింది, డాన్స్ అయిపోయింది. నీ కోసం అని ఇప్పుడు సాతుల ముత్తం మంది అయిపోయిన అయిపోరు. ఇక కొండటి సంగ ఇప్పుడు కాదంటే అడిరాముడు తర్వాత అంట. పాప ఒకరు అడిరాముడు అంటారు, ఒకలా అంటారు కదా. పాటలు మొత్తం చూసుకునే బాధ్యత నాకు ఇచ్చిర్రు. పిచ్చిలు వేసిపోతుంది, ఏం అర్థమవుతలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మనసున ఉన్నది చెప్పాలనుంది
మీద ఉంటే డాన్స్ ఎత్తుండని చెప్పని ఇసిపెట్టిండా ఆడేం తెస్తాడు చూడు వేసుకుంటా మళ్ళీ తిరిగి అదే సైడ్ నుండి డాన్స్ వేసుకుంటూ పోయి తిరిగి మళ్ళీ అన్న దగ్గరికి పోతాడు. అట్లా ఎందుకు డాన్స్ వేసుకుంటూ పోయి ఎందుకు వచ్చిండంటే పెదనాన్న మాట కాదనద్దని దించినందుకన్నా విలువ ఇయ్యాలని చెప్పని మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చిండు అన్నట్టు. అమ్మ పాట పాడిందని లేదా ఆ పాట ఇదే సాంగ్ అయితే సూపర్ పాడిందమ్మ. ఈ సాంగ్ మీరే వైరల్ చేయాలి అంతే ఇక వచ్చిన తర్వాత. నారాయణమూర్తి గారి సినిమాలో ఒకటి చీమలదండ సినిమా అందులో ఒక పాట ఉంది కదా ఎర్రజెండ వేయాలని ఆ పాట నేను డాన్స్ చేస్తా. ఎర్రజెండ నీయలో ఎర్రని డాడీ నెక్స్ట్ ఇంకోటి పల్లెలెట్లా కదులుతున్నాయంటే అరే వవ్వా సిరిసిల్ల దిగిచా అందరేమో డాన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తే ఇదేమో థమ్స్అప్ తాగుకుంటే ఎంజాయ్ చేస్తుంది. అబ్బా ఇన్ని రోజులు ఒక అమ్మతో డాన్స్ చేసింది చూసిరా రజిత. ఆ యేసుడు ఎట్లా మళ్ళీ నవ్వుకుంటే యేసుడు డాన్స్ అదే స్టెప్ కావచ్చు, నవ్వుకుంటే వేసే స్టెప్ కావచ్చుగా. తెలంగాణ గట్టు మీద సందమమయ్యో బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడలేదేంటి? రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమి నారి సొయ్తుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి వీర తెలంగాణ నా కొడుకు ఆర్ నారాయణమూర్తి గారి పాటలు ఎందుకు వేసిన అంటే ఈ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఆయన సినిమాలు అంటే ఇంకా పిచ్చి కాబట్టి అవి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం అని చెప్పి ఈ పాటలు సెట్ చేసిన. మంచిగా ఉన్నాయి ఆ పాటలు అయితే. నా కుమారస్వామి డాన్స్ ఎట్లా వేసిండో కూడా కామెంట్ చేయర్రి. ఇంకొకటి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే మరి బాయ్.